హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. ఈ వీడియో చిన్న మినీ వ్లాగ్ అండి. ఎక్కువ తీయలేదు. ఈ మధ్యన వరలక్ష్మి వ్రతం డీప్ క్లీనింగ్ అనేది మొదలు పెట్టాను కదా, అందువల్ల డైలీ రొటీన్ అనేది తీయలేదు. ఇది ఏంటంటే అమావాస్య రోజు, ఆషాఢ అమావాస్య పడింది కదా, ఆ రోజు ఇలా చేస్తే మంచిది. ఆ రోజనే కాదండి, అమావాస్య ఎప్పుడొస్తే అప్పుడు ఇలా కట్టుకుంటే మనకి ఇంట్లో ఉన్న దోషాలు కానీ కలతలు కానీ లైక్ ఉంటాయి కదా, కన్ను దిష్టి అంటారు, అటువంటివి కొన్ని బాధలు కూడా పోతాయి. నెక్స్ట్ నరదిష్టి అటువంటివి పోతాయి అన్నమాట. ఇవి ఎలా చేయాలి అంటే, ఒక రెడ్ క్లాత్ కానీ రెడ్ జాకెట్ ముక్క తీసుకొని ఒక కొబ్బరికాయ, నెక్స్ట్ పసుపు కుంకుమ అక్షింతలు, నెక్స్ట్ గంధం అన్నీ వేసేసి గవ్వలు ఉంటాయి కదా, ఆ గవ్వలు 2 కానీ లేకపోతే 5 కానీ వేసుకోవాలి. ఒకటి వేసుకోకూడదు. నల్ల గవ్వలు అంటారు కదా, నల్ల గవ్వలు కానీ ఏదో ఒక గవ్వలు వేసేసి పైన పర్ఫ్యూమ్ కొట్టుకోండి. లేకపోతే పర్ఫ్యూమ్ ఏం లేదు అనుకుంటే రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ అయినా పైన అలా చల్లేసి ఇలా ఒక ముడుపులాగా కట్టండి. ముడుపులాగా కట్టేసి పైన ఇలా గంధం పెట్టి, గంధం పైన కుంకుమ బొట్టు పెట్టేసండి. ఇలా కుంకుమ బొట్టు పెట్టుకొని మీరు అమావాస్య రోజు, ప్రతీ నెల అమావాస్య వస్తుంది కదా, ఆ రోజు ద్వారంకి ఎదురుగా, అంటే ద్వారం దగ్గర కానీ లేకపోతే ద్వారంకి ఎదురుగా పైన సన్సైడ్ పైన ఉంటాయి కదా మేకులు లాంటివి, దానికైనా ఇలా కట్టేసండి. నేనైతే ఇక్కడ మా హస్బెండ్ చేత కట్టిస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మా స్ట్రీట్లో ఒక ఫ్రెండ్ ఏమని చెప్పిందంటే, ఆ రోజు ఇంకా కలబంద కట్టినా కూడా చాలా మంచిది అనేసి అంటే, ఇంకా కలబంద కూడా 2 వైపులా కూడా కట్టించేశాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత తనీష్ ఇంకా బయలుదేరుతున్నాడండి. అయితే అమావాస్య రోజైతే నేను అలా కట్టుకున్నాను. ఈ కలబంద నెక్స్ట్ బూడిద గుమ్మడికాయని కూడా గంధం రాసి చక్కగా బొట్లు పెట్టి అమావాస్య రోజు కట్టుకుంటే చాలా మంచిది. నరదిష్టి ఏదైనా ఉంటే పోతుంది. ఈ వీడియో ముందే పోస్ట్ చేయొచ్చండి. చెప్పాను కదా, నాకు హెల్త్ బాగోలేకపోవడం, వెంటనే వరలక్ష్మి వ్రతం వస్తుందని డీప్ క్లీనింగ్, అంత హెల్త్ బాగోలేకపోయినా డీప్ క్లీనింగ్ అనేది మొదలుపెట్టానండి. శ్రావణ మాసంలో ఇంకా పట్లు అనేవి కట్టకూడదు అని. అందుకనేసి అయితే వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ అమావాస్యనే కాదు, నెక్స్ట్ అమావాస్యకైనా ఇలా చేయండి, చాలా మంచిది. నరదిష్టి కానీ లేకపోతే కనుదృష్టి కానీ లేకపోతే మన ఇంట్లో కలతలున్న డిస్టర్బెన్స్ ఉన్న అమావాస్య రోజు అలా కట్టుకుంటే మంచిది. కొంతవరకైనా ఆ కలతలు అనేవి రాకుండా ఉంటాయి. దీని తర్వాత అయితే తనీషు హోమ్సిక్ హాలిడేస్ ఇచ్చారని చెప్పాను కదా, నాకు హెల్త్ బాగోలేకపోవడం వాటికి ఏం ప్రిపేర్ చేయలేదండి, అందుకని ఉంచేసాం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, వాడికి స్టమక్ పెయిన్ విపరీతంగా వచ్చింది, అందుకే ఒక 3 డేస్ రెస్ట్ తీసుకుంటాడని ఉంచేసాము. దీని తర్వాత అయితే మండే రోజు ఇంకా రెడీ అయిపోతాను, నేను వెళ్ళిపోతానమ్మా బాగానే ఉంది అంటే, మండే రోజు అయితే తనీష్ని పంపించేస్తున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు బన్నీ బాబు అలా చిన్న వీడియో క్లిప్ తీశాడు. లగేజ్ ఫుల్గా ఉండే హోమ్సిక్ హాలిడేస్ అని అన్నీ తీసుకొచ్చాడండి, బెడ్షీట్లు బట్టలు అన్నీ కూడా. అవన్నీ అయితే పెట్టేసి ఇంకా బైక్తోనే వెళ్ళిపోతున్నారు. మా హస్బెండ్ డ్రాప్ చేసేస్తున్నారు. అలా వెళ్ళేటప్పుడు చిన్న వీడియో క్లిప్ తీశాడు బన్నీ బాబు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్.